ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాము. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లల్ని కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆదాము అవ్వలు పాపములో పడిపోయారు. వీరిద్దరూ పాపములో పడడానికి సర్పము కారణమైంది. కాబట్టి ఆ తీర్పు విధించేటటువంటి క్రమాన్ని దేవుడు ఒక ఆర్డర్ ప్రకారంగా తీసుకొస్తా ఉన్నాడు. ఫస్ట్ పాపము చేయించడానికి ప్రయత్నము చేసిందెవరు? సర్పము. కనుక మొట్టమొదటిగా సర్పమును, ఆ రూపాన్ని ధరించినటువంటి సాతాన్ని దేవుడు శపించాడు. తర్వాత రెండవదిగా ఆ పండు చూసి ఆశించి తిన్నది ఎవరు? హవ్వ. ఆ తర్వాత తిన్నదెవరు? ఆదాము. ఈ రీతిగా ఈ ఆర్డర్ ప్రకారముగా ఒక్కొక్కరినిగా దేవుడు తీర్పు తీరుస్తూ వస్తూ ఉన్నాడు. శపించడము జరిగింది. ప్రేమణ దోంబిడ్లారా, మనము మొదటి సాతాను యొక్క శాపములో భాగంగా మనం చూసాం. ఈ 3 యుద్ధాల్లో ఇంకా ఒకటి జరగబోతా ఉన్నది, ఒకటి జరుగుతానే ఉన్నది, ఒకటి జరిగింది. అంటే ఆ 3 కూడా ఖచ్చితంగా నెరవేర్పులోనికి వచ్చాయి. జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఒక మాట అన్నాడు అనంటే అది 100కి 100 పాళ్ళు నెరవేర్చబడుతుంది. అది శాపమే కావచ్చు, అది దీవెనే కావచ్చు, అది ఏదైనా కానీ ఖచ్చితంగా నెరవేర్పులోనికి వస్తుందనేటువంటి విషయాన్ని రోజున మనము గుర్తించాలి. ప్రభునందు ప్రేమణ దోంబిడ్లారా, ఈ రోజున మరి హవ్వ చేసిన పాపమును బట్టి దేవుడు విధించిన శిక్ష ఏంటి, లేదా హవ్వకు దేవుడిచ్చినటువంటి తీర్పు ఏంటి అనేటటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాం. హవ్వను శపించే విధానములో 2 రకాలుగా మనకు కనబడతా ఉంటుంది. ఒకటి, మనకిక్కడే చక్కగా వ్రాయబడినటువంటి మాట, ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను అన్నాడు. వేదనతో పిల్లల్ని కంటావు అని అన్నాడు. రైట్. తర్వాత రెండవదిగా, రెండవ శాపము, రెండవ తీర్పు ఏంటంటే, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఇది దేవుడు ఈ విధంగా ఆ స్త్రీ అయినటువంటి హవ్వకు తీర్పు తీర్చడం జరిగింది. ఈ రోజున చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి మనము. ఈ రోజున చాలా మందిలో ఉన్నటువంటి కొన్ని సందేహాలు నివృత్తం కానున్నాయి. కొన్ని ప్రశ్నలకు జవాబు దొరకనున్నది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచుంటుండగా ప్రతి ఒక్కరము కూడా శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పెరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రేమణ దోంబిడ్లారా, మొట్టమొదటిగా దేవుడు హవ్వను ఏ రీతిగా తీర్పు తీర్చాడంటే, నీకు ప్రసవ వేదన ఉంటుంది, దాన్ని నేను హెచ్చిస్తాను అని అన్నాడు. జాగ్రత్తగా ఆలకించాలి ప్రేమణ దోంబిడ్లారా. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, నీ ప్రసవ వేదను నేను హెచ్చిస్తాను అన్నాడు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మరి దేవుడు ప్రసవ వేదనను స్త్రీలకు హెచ్చిస్తాను అని అన్నాడు కదా. అంతకుముందు అసలు ఈ ప్రసవ వేదన ఉన్నదా లేదా అనేది ఈ రోజున మన ముందున్నటువంటి ప్రశ్న. దాన్ని బట్టి మనం చూస్తే ఉన్నదనే చెప్పాలి. ఏంటి? ప్రసవ వేదన అనేటటువంటిది ఉన్నదనే చెప్పాలి. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, మిక్కిలి హెచ్చిస్తాను అన్నాడు. అక్కడ రాయబడిన మాట అదేనా? మళ్ళొకసారి చదవండి.
స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. అంటే మిక్కిలి హెచ్చించెదను అని అంటే అంతకు ముందు ఆ గర్భవేదన, ఆ ప్రసవ వేదన ఉన్నదా లేదా అంటే ఖచ్చితంగా ఉన్నది. కాబట్టి ఆ ఉన్నదాన్ని ఏం చేస్తా ఉన్నాడంటే హెచ్చిస్తాను, ఇంకా ఎక్కువ చేస్తాను అని అన్నాడు. మరి అప్పటికే గర్భవేదన ఉన్నట్లయితే ఏదేనులో మరి ఏ విధమైనటువంటి బాధలు ఉండవు కదా. ఏదేను అంటే పరలోకముతో సమానం. ఎందుకంటే దేవుడు ప్రతిరోజు అక్కడ వాళ్ళ మధ్యలోనికి వచ్చి వాళ్ళతో సహవాసం చేసేవాడు. ఆదామ వాళ్ళతో దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి స్థలము పరలోకము, ఈ ఏదేను తోట ఒకేలాగా అంత పవిత్రంగా ఉండేటటువంటి స్థలాలు. మరి అలాంటి స్థలములో కూడా వేదనలు, బాధలు ఉన్నాయా అంటే బాధ, వేదన అనే దానికంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే గోరువెచ్చని నీళ్ళు ఉన్నాయి. ఏంటి? గోరువెచ్చని నీళ్ళు ఉన్నాయి. చల్ల నీళ్లకు గోరువెచ్చని నీళ్లకు తేడా ఉంటుందా లేదా? కొంచెం గోరువెచ్చని నీళ్ళలో మనం చేతి పెట్టామనుకో కొంచెం వేడి అనేది కొంచెం తగులుతుంది, కానీ మనకు అపాయము లేదు. అదే బాగా సలసల మరగబెట్టిన నీళ్ళు ఉన్నాయనుకోండి, చేదు పెట్టామంటే తోలుడు వస్తుంది. అర్థమవుతుందా? అంటే అంతకు మునుపు గర్భవేదన, స్త్రీలకు ప్రసవ వేదన ఉండేదా అనంటే సహజంగా, సామాన్యంగా ఉన్నది. అది ఎలాగుండేదంటే ఏదో కాస్త బాధ తెలిసే విధంగా, కొంచెము దాన్ని వారిని వారు తట్టుకునే విధంగా ఉండేది. దేవుడు ఆ అవ్వకు తీర్పు తీర్చడం ద్వారా, ఈ శిక్ష ప్రకటించడం ద్వారా ఏమైందంటే ఆ వేదన కాసింత ఉన్నటువంటి ఆ వేదన ఏమైపోయిందంటే రెట్టింపు పెరిగిపోయింది, ఎక్కువైపోయింది. అంటే గోరువెచ్చని నీళ్లు కాస్త 2-3 అంతల ఏంటి వేడి చేసినట్లుగా ఈ ఉష్ణోగ్రత ఎక్కువైపోయినప్పుడు మనకేం తెలుస్తుంది? వేడి తెలుస్తుంది. అందుకే ఈ ప్రసవ వేదన అనగానే చాలా భయంకరమైనటువంటి పరిస్థితిగా మనం ఈరోజు కూడా పరిగణిస్తూ ఉంటాము. పిల్లల్ని కనాలనేటువంటి సంతోషం ఒక వైపు స్త్రీకి ఉన్నప్పటికీ, ఆ జరగబోయేటటువంటి ప్రసవ సందర్భంలో జరిగేటటువంటి ఆ ఇబ్బందికి భయపడినటువంటి స్త్రీలు ఎవరు కూడా, ఆ బాధ మరి ఎవరికి చెప్పుకోలేనిది, ఆ బాధ భరించలేనటువంటి బాధ ఎలా వచ్చింది అంత వేదన ఈ రోజున స్త్రీలకు అనంటే, అలనాడు అవ్వ చేసినటువంటి పాపానికి ప్రతిఫలమే ఈ గర్భవేదన. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ రోజున చాలామంది అనుకుంటూ ఉంటారు, దేవుడు ఇచ్చిస్తే ఏంటండి, ఇప్పుడున్న టెక్నాలజీతో అంతా మేము ఎదుర్కొంటున్నామని అనుకుంటా ఉన్నారు మానవులు. ఎందుకంటే ఈ రోజున ఒక స్త్రీని డెలివరీకి తీసుకెళ్ళామంటే ఇప్పుడు పెయిన్లెస్ డెలివరీలు వచ్చినాయి. ఏంటి? నొప్పి తెలియకుండా బిడ్డను బయటకు తీసేటటువంటి డెలివరీ, ఆ అత్యాధునికమైనటువంటి వైద్య సదుపాయాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఆ వెన్నుపూసకి ఇంజెక్షన్ ఇస్తారు, తద్వారా వాళ్ళకి నొప్పి అనేటటువంటిది తెలీదు. రైట్, నొప్పి తెలియకుండా బిడ్డను కన్నారు అంటే దేవుని శాపాన్ని అధిగమించినట్లా? మీరు గమనించండి, ఈరోజు నా బాధను స్త్రీలు జీవితాంతం అనుభవిస్తూనే ఉన్నారు. పిల్లల్ని గన్న తర్వాత ఇక వాళ్ళ బాడీలు పనిచేయడం లేదు.
అప్పుడు ఏదో తెలియకుండా, వాళ్ళకి తెలియకుండా ఆపరేషన్లో సిజరింగ్ చేసో లేకపోతే నార్మల్ డెలివరీకి వెళ్ళినటువంటి వాళ్ళను కూడా ఏం చేస్తూ ఉన్నారంటే ఈ ఇంజక్షన్ల ద్వారా ఆ నొప్పి అనేది తెలియకుండా బిడ్డను బయటకు తీస్తూ ఉన్నారు. కానీ గమనించండి, ఈ రోజున గర్భము దాల్చినది మొదలుకొని కనేంత వరకు కూడా అసలు తల్లి బిడ్డ తిరిగి ఇంటికి క్షేమంగా వస్తారా రారా అనేటటువంటిది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. అవునా కాదా? అంత మాత్రమే కాదు, ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉన్నదో జీవితాంతం. ఈ రోజున ఎక్కువ వాషింగ్ మిషన్లు ఎందుకు వాడుతున్నారు అనుకుంటున్నారు? వాషింగ్ మిషన్లు బట్టలు ఉతకడం చేత కావట్లేదు. తప్పు వాళ్ళ చేతగానితనం కాదు కానీ చాలామంది ఈ సిజరింగ్ వాళ్ళు కానీ ముఖ్యంగా ఈ ఇంజెక్షన్లు వెన్నుపూసకి ఎవరైతే ఇంజెక్షన్లు వేయించుకుంటారో వాళ్ళు తర్వాత కోలుకోలేకపోతున్నారు. జీవితాంతం ఆ ఎఫెక్ట్, కొంచెం బలహీనపడ్డారంటే ఆ వెన్నులో నొప్పి వస్తూ ఉంటుంది అన్నమాట. భయంకరమైనటువంటి ఇబ్బంది. దేవుడు పెట్టినటువంటి శాపాన్ని ఏ మానవుడు కూడా ఈ టెక్నాలజీతో ఎదుర్కోలేడు. అది అసాధ్యము. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా ఖచ్చితంగా జరుగుతుంది అంతే. దాంట్లో ఏ మార్పు ఉండదు. ఇప్పటికి కూడా ఈ ప్రసవ వేదన ఇప్పటికి కూడా ఉన్నది. ప్రేమను దౌంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఆ రీతిగా దేవుడు, ఇదిగో నీవు తప్పు చేసావు గనుక నువ్వు ప్రయాసపడుతూ ఉంటావు, జీవితాంతము ప్రయాసముతో బ్రతుకుతూ ఉంటావు, నీ గర్భవేదనను నేను హెచ్చిస్తున్నాను, నువ్వు వేదనతో పిల్లలను కంటావు. ప్రసవ వేదన స్త్రీకి ఇచ్చాడు. అందుకే స్త్రీలను బలహీనమైనటువంటి ఘటముగా బైబిల్ గ్రంథము సంబోధిస్తూ ఉన్నది. ప్రేమను దౌంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. అయ్యో, మరి ఆ రోజున అవ్వ ఒక్కటి చేసినటువంటి పాపానికి ఈ రోజున మేము కూడా ఈ శిక్షను ఎందుకు అనుభవించాలండి అనేటటువంటి ప్రశ్న కూడా చాలా మందిలో ఉంటుంది. అవునా? ఏదో తెలుసో తెలియకో ఆమె తప్పు చేస్తే దేవుడు ఆమెను శిక్షించాడంటే బాగున్నది, కానీ ఈ రోజున మా వరకు ఎందుకు వచ్చింది శిక్ష అనంటే, ప్రేమను దౌంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదు. ఏమంటారు, ఆ ఫలితం ఎలా ఉంటుందో, ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఇప్పటికీ లోకంలో చూపిస్తూనే ఉన్నాడు దేవుడు. అయినా ఎవరైనా మారుతున్నారా? నీ దారి నీదే, నా దారి నాదే, యథావిధి తదా రాజా, అలాగే బ్రతుకుతున్నారు తప్ప, వామ్మో ఇలా దేవుడు చేయొద్దన్న పని చేస్తే ఇలా అయిపోతుంది నా జీవితం, లేదు నేను ఇలా చెయ్యను అని మార్పు చెందేటటువంటి ప్రజలు లోకంలో లేరు. అందుకే దీన్ని ఇంకా అలాగే అది కొనసాగుతూనే ఉన్నది. ప్రేమను దౌంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున మరి సమస్యకు పరిష్కారం లేదా అనంటే, ఈ సమస్యకు పరిష్కారము ఒకే ఒకటి, అది సిలువ మరణం. యేసుక్రీస్తు ప్రభుల వారి సిలువ మరణం. హల్లెలూయా. యేసు ప్రభుల వారు కలువరి సిలువలో కార్చిన రక్తము ద్వారా, ఆయన పొందిన శ్రమల ద్వారా మానవాళికి ఉన్న పాపము, వారి మీద ఉన్నటువంటి శాపములన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. మరి కొట్టివేయబడ్డాయి కదండి, ఇంకా మాకు ఈ ప్రసవ వేదనలు ఉన్నాయి అనంటే, అవి కొట్టివేయబడినప్పటికీ, అంటే నీ వేదన, నీ శాపము ఈ లోకములో మనుషుల మీద ఉండే ఏలుబడి చేసేటటువంటి పాపం ఏదైతే ఉన్నదో, ఈ శాపం ఏదైతే ఉన్నదో, దేవుడు దాన్ని బొత్తిగా కొట్టివేశాడు. అయితే ఇంకా ఎందుకు ఈ ఎఫెక్ట్ ఉన్నది మనకు అనంటే, ఈ పాప నియమము మనిషిలో చచ్చేంత వరకు ఉంటుంది. ఎప్పటి వరకు? ఆదాము అవ్వల ద్వారా వచ్చినటువంటి పాప నియమము ఏదైతే ఉన్నదో,
మనిషి చచ్చేంత వరకు, బొందలకు పోయేంత వరకు ఉంటుంది అది. అందుకని అక్కడికి వెళ్ళేంత వరకు మనిషికి రోగాలు కానీ, కొన్ని ఇబ్బందులు, ఇదిగో అలనాడు ఆదాముకు వచ్చిన శాపములు, అవ్వకు వచ్చిన శాపములు మట్టిలో కలిసేంత వరకు తప్పవు. ఆ వేదనలుంటాయి. కానీ నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు దాని నుండి విముక్తి పొందగలరు. దేవుని మీద ఆధారపడి బ్రతికినప్పుడు ఆయన నిన్ను మహిమలోనికి తీసుకొని, ఇక ఈ శాప వేదనలు ఇక్కడితోనే, ఈ భూమి మీద ఉన్నంత వరకే నీకు పరిమితం చేసి నిన్ను పరిశుద్ధపరిచి తన రాజ్యం తీసుకుంటాడు గనుక అక్కడ వేదన ఉండదు, శాపము ఉండదు, పాపం ఉండదు, కష్టం ఉండదు, నష్టం ఉండదు. బంగారు వీధుల్లో బహు సంతోషముగా తిరుగుతాం. అందుకని ఈ భూమి మీద ఉన్నంత వరకే కొన్ని మనము అనుభవించవలసినటువంటి పరిస్థితులని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమణ దోమ బిడ్డలారా, మన ఆత్మీయంగా మనం జన్మించాం. మనసు జీవితాంతం మారుతూ ఉంటుంది. మనసు ఒక చోట కుదురుగా ఉండదు కదా. అప్పుడప్పుడే మనసు మార్చుకున్నానండి అంటాం. ఇప్పుడే మనసు మార్చుకున్నానండి, అక్కడికి వెళ్ళాలనుకున్నాను కానీ వెళ్ళలేదు, వస్తాననుకున్నాను కానీ రాలేను. ఏమైపోయింది? మధ్యలో మనసు ఆత్మ జన్మించింది, తిరిగి జన్మించింది. మనము రక్షణలోనికి వచ్చాం, క్రీస్తు రక్తము చేత కడగబడ్డాం. కానీ ఈ ఒకసారి జరిగితే అయిపోతుంది, మనసు మారుతూ ఉంటుంది. ఈ పాప నియమం సచ్చేంత వరకు ఉంటుంది. ఈ 3 ప్రక్రియలు మనిషి జీవితంలో కొనసాగుతానే ఉంటాయి. అందుకని ప్రేమణ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ స్త్రీకి ఈ విషయంలో మరి పరిష్కారం ఏంటి అని అంటే ఒక మాట చదువుకుందాం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమను పరిశుద్ధతలయందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో అక్కడ శిక్ష ప్రకటించిన దేవుడు ఇక్కడ దానికి విడుదలను కూడా ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ స్త్రీకి వచ్చినటువంటి గర్భవేదన నుండి, ఈ శాపము నుండి విముక్తి లేదా అనంటే ఉన్నది. ఎలా అనంటే శిశు ప్రసూతి ద్వారా. ఎవరు ఆ శిశువు అంటే శిశువు పుట్టడం ద్వారా. ఎవరు ఆ శిశువు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ఈ లోకంలో పుట్టడము ద్వారా, ఆయన శిల్వ కార్యము చేయడము ద్వారా, ఆ క్రీస్తును బట్టి, ఆ క్రీస్తు చిందించిన శిలువ రక్తమును బట్టి ఆ పాపము, ఆ శాపము వారి మీద నుండి కొట్టివేయబడుతుంది. ప్రేమణ దోమ బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ అవ్వకు మరి దేవుడిచ్చిన పరిష్కారం ఏంటి అని అంటే, ఒక శిశువు పుడతాడు. ఆ శిశువు ద్వారా నీ శాపానికి విడుదల. అంతవరకు మరి నువ్వు ఎలా బ్రతకాలి అంటే ఇదిగో 4 విషయాలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి కలిగి ఉండాలా, విశ్వాసము కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, వీటిలో నిలకడగా ఉండాలి. వీటిలో ఎలా ఉండాలి? నిలకడగలిగి నీవు ఉన్నప్పుడు ఈ విశ్వాసము, ఈ స్వస్థ బుద్ధి, ఈ ప్రేమ, ఈ పరిశుద్ధతలో నువ్వు నిలబడినప్పుడు, గట్టిగా ఉన్నప్పుడు ఆ శాపము నీ మీద ఏలుబడి చెయ్యదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆ భక్తి చేస్తున్నప్పుడు కొన్ని బాధలు మన దగ్గరికి రావు. దేవుడంటే నిజమైనటువంటి భక్తి భావన ఉన్నప్పుడు, నిజమైనటువంటి ఆత్మీయంగా వారి పరిపక్వత చెందినప్పుడు కొన్ని మన దరికి రాకుండా ఆ భక్తి, ఆ విశ్వాసము, ఆ ప్రేమ, ఆ పరిశుద్ధత ఏం చేస్తుందంటే మనల్ని కాపాడుతుంది. హల్లెలూయా. అందుకని ఈ శాపానికి దేవుడి విమోచననిచ్చాడు. కాబట్టి స్త్రీలు దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసము, పరిశుద్ధత, ప్రేమ, స్వస్థ బుద్ధి కలిగి జీవించాలని
ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి మొదటి శాపము దేవుడు స్త్రీకి ఏం పెట్టాడు? నీ గర్భవేదన నేను అధికము చేస్తాను, హెచ్చిస్తాను అన్నాడు. అది నేటికి కూడా ఆ స్థితి ఉన్నది. ఈ రోజున ఎంతో మంది స్త్రీలు ఆ ఎఫెక్టు కలిగి ఉన్నారు. ఇది ప్రతి తరానికి ఇది తప్పదుగాక తప్పదు. ఎంత టెక్నాలజీ పెరగని ఏ టెక్నాలజీ దేవుని దీవెనను మార్చలేదు, దేవుని శాపాన్ని, దేవుని మాటను ఏ టెక్నాలజీ కూడా మార్చదని నువ్వు గుర్తెరగాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అవ్వకిచ్చినటువంటి రెండవ తీర్పు ఏంటో చూద్దాం. రెండవది చదవండి. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు స్త్రీకి ఇచ్చిన శాపమని మాట్లాడతాను మీకు అర్థమయ్యే భాషలో. మొట్టమొదటిగా దేవుడు హవ్వను ఏమని శపించాడు? నీ ప్రసవ వేదనను హెచ్చిస్తాను అన్నాడు. రెండవ శాపము ఏంటి అనంటే, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. చూడండి, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అని అన్నది. వాంఛ అంటే ఏంటి? కోరిక కదా. వాంఛ అంటే కోరిక లేదా ఇష్టము. తర్వాత అతడు నిన్ను ఏలును. ఈ రెండు విధాలుగా దేవుడు స్త్రీని శపించాడు. అసలు ఇది వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అనేటటువంటిది శాపమా లేకపోతే దీవెన్నా? దేవుడు దీవిస్తున్నాడా హవ్వను? శపిస్తున్నాడా నిజంగానే? చెప్పగలరు ఎవరైనా? నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అంటే నీ భర్త అంటే నీకు ఇష్టం కలుగుతుంది అని మన పరిభాషలో మనం అర్థం చేసుకుంటాం కదా. భర్తను ఒక స్త్రీ భార్య భర్తను ఇష్టపడటము అది దీవెననా శాపమా? సరే, రెండవది ఏంటంటే అతడు నిన్ను ఏలును. యజమాని, కుటుంబానికి యజమాని ఎవరు? భర్తనే. మరి ఏలాల్సింది ఎవరు? మరి ఆయన్నే కదా. మరి ఏలడం తప్ప? మరి అసలు ఏంటిది? అది మంచా చెడ్డా? అది దీవెన్నా శాపమా? చాలామంది ఈ విషయంలో నేటి దైవ సేవకులు కూడా కొంచెం ఏంటంటే ఇలాగే అర్థం చేసుకొని, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగుతుంది అంటే ఎలా వర్ణిస్తారంటే, వాడు వద్దొద్దు అంటాడు, నువ్వు కావాలని వెళ్తావు. అది కాదు లిటరల్ మీనింగ్ అక్కడ. చాలామంది దీన్ని ఇలాగే లిటరల్గా అర్థం చేసుకొని వాళ్ళకు అర్థం కాక జనాలను కూడా తప్పుడు త్రోవ పట్టిస్తూ ఉన్నారు, అర్థం చేసుకోలేక. అందుకని జ్ఞాపకం చేసుకోవాలా ప్రేమన దేవుని బిడ్డలారా. అసలు ఏంటిది అనంటే, ఆదికాండం సేమ్ ఇలాంటి వాక్య భాగమే ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడింది. చదవండి. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం ఫాస్ట్గా. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. జాగ్రత్తగా వినండి. ఈ వాక్యము ఎవరి గురించి చెప్పబడింది? కయీను గురించి. దేవుడు కయీనుతో అంటూ ఉన్నాడు. బలులు అర్పించారండి ఇద్దరు కూడా. బలిపీఠములు కట్టి దేవునికి బలులు అర్పించాడు. ఈయన వ్యవసాయదారుడు కనుక పంట పొలాల్లో కొంచెం తీసుకొచ్చి అర్పించాడు. కానీ తన హృదయము దేవుని దగ్గర సరిగా లేదు. అందుకని దేవుడు అతని అర్పణను అంగీకరించలేదు. ఏబేలు అర్పణ అంగీకరించాడు. నీది బాగుందయ్యా, నువ్వు తీసుకురా అన్నాడు. నీది వద్దయ్యా, నీది బాగాలేదు, ఏలుపో అన్నాడు. ఆహా, ఈయన చిన్న మొగం పెట్టుకొని అలిగి కూర్చున్నాడు పక్కన. ఈయననే అలిగి కూర్చుంటా ఉంటే దేవుడు అడుగుతా ఉన్నాడు, ఏమయ్యా కయీను, ఏదో తప్పు చేసినోళ్ళలాగా పక్కన కూర్చున్నావు, నువ్వు మంచి పని చేస్తే నేను ఎందుకు వద్దంటాను నిన్ను?
నువ్వు మంచి పని చేయలేదు కనుకనే నీకు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్తూ అంటున్నటువంటి మాట. సత్క్రియ చేయని యెడల వాకిట పాపము పొంచి ఉండును. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనం, ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం రెండు పక్కన పెట్టి మీరు ఈ సెంటెన్స్ చదివితే సేమ్ టు సేమ్గా ఉంటాయి. ఇంక ఇంగ్లీష్లో అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి. చూడండి, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. నీ ఎడల దానికి అనంటే దేని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ? కయీనుతో పాపము గురించి. దేని గురించి? పాపము. వాకిట పాపము పొంచి ఉన్నది. నీ వాకిట పాపము పొంచి ఉన్నది అంటే ఎదురు చూస్తూ ఉన్నది, ఎప్పుడు అవకాశం ఇస్తావా అని. ఆ పాపం ఏం చేస్తుందంట? ఈ పాపము కయీను మీద వాంఛ కలిగి ఉన్నది. వాంఛ అంటే ఏంటి? కోరిక. అసలు ఏంటి దీని అర్థం అని అంటే, ఈ పాపము కయీను దగ్గర ఉన్నది కదా, ఈ కయీనును ఎలాగైనా లోబరుచుకోవాలి. ఏంటి? ఎలాగైనా నేను లోబరుచుకోవాలి, ఎలా అయినా నేను చెప్పినట్టుగా వినేటట్లుగా ఇతన్ని మార్చివేయాలని పాపం ఎదురు చూస్తూ ఉన్నది వాకిట. ఇప్పుడు కయీను ఏం చేయాలి? ఆ పాపాన్ని ఏలాలి. అంటే అది తనలోనికి రాకుండా దాన్ని ఎదుర్కోవాలి, ఆ పాపముతో పోరాటం చెయ్యాలి. ఇది ఇక్కడ దేవుడు కయీనుతో చెప్తున్నటువంటి మాట. జాగ్రత్తగా వినండి, మరొకసారి చెప్తా ఉన్నాను. ఈ పాపము కయీను అంటే ఇష్టపడతా ఉన్నది. కయీను దగ్గరికి వచ్చింది, ఎలాగైనా కయీనును నా సొంతం చేసుకోవాలి, నాకు లోబడేటటువంటి విధంగా చేసుకోవాలి అనే విధంగా పాపము ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ కయీను ఏం చేస్తున్నాడంటే ఆ పాపాన్ని ఏలడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే అది నాకొద్దు, ఇలా నేను ఉండకూడదు అని దాన్ని ఏలడానికి, దాన్ని నొక్కడానికి, దాన్ని అణగదొక్కడానికి కయీను ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఇదే సెంటెన్స్ యాస్టిస్గా తీసుకెళ్ళి ఎడబెట్టండి. ఆదికాండము 3వ అధ్యాయం 16వ వచనంలో పెట్టండి. రైట్, ఇప్పుడు చదవండి. భర్త ఎడల వాంఛ అంటే ఏంటి? ఇప్పుడు కానీ చెప్పితే మీరు నన్ను కొట్టినా కొడతారు, కానీ ఇది వాక్యము ఉన్నది ఉన్నట్లుగా చెప్పి తీరాలి. హల్లెలూయా. రెండవ శాపము దేవుడు అవ్వకిచ్చినది ఏమిటి అనంటే, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అంటే దాని అర్థం ఏంటంటే, నీ భర్తను నీవు లొంగ తీసుకునే ప్రయత్నం నువ్వు చేస్తావు. ఏంటి? నీ భర్తను నీవు లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తావు, అతని మీద నీవు ఏలుబడి చేయడానికి ప్రయత్నం చేస్తావు. అంటే నా భర్త నా మాటనే వినాలి, నేను చెప్పినట్టే చెయ్యాలి. అదిగో నేను చెప్పినట్టు వింటలేడు, నేను చెప్పినట్టు వింటే ఎప్పుడో బాగుపడేవాళ్ళం. అంత ఈయననే చేసిండు, అంత ఈ సచ్చినోడే చేసిండు. పనికి మళ్ళీ అప్పుడు ఇనరా అన్న తాగి తందనాలాడి ఇంతవరకు తీసుకొచ్చినాడు. నిన్ను చెప్తే ఎప్పుడో బాగుపడేవాళ్ళం. అంటే ఈ స్త్రీ ఏం చేస్తుందంటే తన భర్త మీద అధికారమును నా వశములోనికి రావాలి, నేను చెప్పినట్టు వినాలి అని తనకు తెలియకుండానే భర్త మీద అధికారము చేయాలని ప్రయత్నం చేస్తారు. ఇది స్త్రీ తత్వము. ఇది స్త్రీ తత్వం. వారికి తెలియకుండానే, తెలిసి చేసినా తెలియకుండా చేసినా తప్పే. వారికి తెలియకుండానే వారిలో ఉన్నటువంటి స్వభావం ఇది. అప్పుడే చెప్పేశాడు దేవుడు, అప్పుడే తీర్పు ప్రకటించాడు.
నీ భర్త మీద నీకు వాంఛ కలుగును అంటే నీ భర్తను నువ్వు ఏలాలని చూస్తావు, నీ భర్త మీద నువ్వు అధికారము చెలాయించాలని చూస్తావు, నీ భర్తను లోపరుచుకోవాలని చూస్తావు. కానీ ఆయన ఏం చేస్తాడు? ఏయ్ కాళ్ళు ఎరుగుతాయి, ఈపు సున్నమవుతుంది. ఈ రోజున ఈ విషయం మీరు అర్థం చేసుకుంటే కుటుంబాల్లో భార్యాభర్తల మధ్యలో ఎందుకు పోట్లాటలు వస్తున్నాయో మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఇటు భార్య ఏం చేస్తుందంటే నా మాట వినాలి, నేను చెప్పినట్టు వినాలనేది ఈమె వాదన. నువ్వు చెప్పినట్టు నేనెందుకు వింటాను, కుటుంబానికి నేను పెద్దవాడిని గనుక నేను చెప్పినట్టు నీ వినాలి, నువ్వు బానిసవు అన్నట్టుగా వీళ్ళు ఎలా తయారైపోతారంటే వాళ్ళు క్రూరంగా తయారైపోతారు. ఎలా? ఇక వాళ్ళను ఒక బానిసలాగా చూసి ఇంకా తక్కువ చేసి ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అన్నట్టుగా వాళ్ళు వ్యవహరించి వాళ్ళు ఆ అధికారాన్ని అంతా వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని వీళ్ళను వేధిస్తూ ఉంటారు. ఆనాటి నుండి ఈనాటి వరకు జరుగుతున్న తంతు తమాష అదే. అవునా కాదా? ఏమో సార్ మాకైతే ఇట్లాంటిది లేదు అన్నట్టుగా మీరు చూస్తూ ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి ప్రేమణ దేవుని బిడ్డలారా. ఈ రోజున భార్య భర్తలు పోట్లాడుకుంటున్నారు, ఎందుకు గొడవ పడుతున్నారు అని ఆలోచన చేసినట్లయితే దానికి మూల కారణం ఆ రోజున దేవుడు అవ్వకు ఇచ్చినటువంటి శాపములో భాగంగానే ఈ రోజున భార్యాభర్తల మధ్యలో సమస్యలు ఉన్నాయి. ఈ లోకములో 100కు 99% సరే ఓ 95% అనుకోండి, మనకు తెలియకుండా ఒకవేళ మనకంటే మంచి వాళ్ళు ఉండొచ్చు కదా. 95% గొడవ పడని భార్యాభర్తలు ఈ లోకంలోనే లేరు. మన భారతదేశంలో, మన ఊరు కాదు, మన భారతదేశంలో కాదు, నువ్వు ఏ దేశంలో వాళ్ళకు ఫోన్ చేసి అడిగినా 100కు 95% భార్యాభర్తలు గొడవ పడేవారే. గొడవలు లేనటువంటి కాపురాలు ఈ లోకములో లేవు, చాలా తక్కువ, 1, 2 అని అలా వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. కానీ జీవితంలో వారు సత్యలోపు ఒక్కసారైనా ఫైటింగ్లు ఎలా వచ్చిందంటారు? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు పెళ్లి కాకముందు అమ్మాయి, పెళ్లి కాకముందు ఈ అబ్బాయి ఇద్దరు మంచోళ్ళే. అవునా? ఇద్దరు మంచోళ్ళే. ఈయన ఎవరు జోలికి పోడు, ఆమె ఎవరు జోలికి పోదు. పెళ్లి కాగానే ఏం రోగం మళ్ళా? ఇంత మంచోళ్ళు ఇంత ఒకరి మీద ఒకరు అరుచుకునే విధంగా ఎందుకు తయారైపోయారు? ఆలోచన చేశారు ఎప్పుడైనా? ప్రేమణ దేవుని బిడ్డలారా, పాపం యొక్క ఎఫెక్ట్, దీని అంతటికి కారణం ఎవరు? అవ్వనే. తాను చేసింది తానే అనుభవించుకుంటుంది. అంతేనా? ఈ రోజున ఏయ్ అంటే మూసుకొని కూర్చోవాలా. ఎందుకు వచ్చింది దుస్థితి అంటే అవ్వనే చేసుకున్నది. అందుకని జ్ఞాపకం చేసుకోవాలా ప్రేమణ దేవుని బిడ్డలారా. అందుకే ఈ రోజున కుటుంబాల్లో అలజడిలు. ఈ రోజున మీ కుటుంబాల్లో ఏదైనా గొడవ వచ్చింది అని అంటే మీరు అర్థం చేసుకోవాలా. ఏంటి? మీరింటికి వెళ్ళినాక నువ్వే చేసినావు అని కాదు, నువ్వే చేసినావు అని కాదు. ఈ మళ్ళీ ఇట్లా ఓట్లాడుకునేరు, లేనిపోని పీకులాట, లేనిపోని కంపలు మళ్ళీ నా మీద తెచ్చారు. తల్లే మీకు వందనాలు, మీకు నిండు వందనాలు. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. భార్యాభర్తలు గొడవ పడతారు, కానీ ఇదేంటో రహస్యం. భార్యాభర్తల బంధం, వాళ్ళు 40 ఏళ్ళు కలిసి బ్రతికితే 40 ఏళ్ళు గొడవ పడుతూనే ఉంటారు, 40 ఏళ్ళు చక్కగా ఉంటారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళంతటా మంచోళ్ళు. మళ్ళీ ఎవడన్నా మధ్యలోకి వేయడంటే ఇక అంతే, వాడిని ఇద్దరు కలిసి పక్కకు పంపించేసి మళ్ళీ వీళ్ళు ఫైటింగ్లు చేస్తారు, మళ్ళీ వీళ్ళు కలిసిపోతూ ఉంటారు. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. పెళ్లి కాకముందు ఇద్దరు మంచోళ్ళే, కానీ పెళ్ళైన తర్వాత ఏమైపోయింది? మార్పు వచ్చింది. ఆమెనేమో ఈయన నేను చెప్పినట్టే వినాలి, వినకపోతే నేను పుట్టింటికి వెళ్తా, పెట్టబేట చదువుకొని పోతా, లేకపోతే మా వాళ్ళకి చెప్తా, ఎవరికన్నా చెప్పుకో.
ఇక్కడ ఏలుబాటు, ఇక్కడ. ఇప్పుడు చూడండి, అంటే నాదే సాగాలని ఈమె అంటుంది, నాదే సాగాలని వాయన అంటున్నాడు. మరి దీనికి పరిష్కారం ఏంటంటే ఇద్దరిది సాగొద్దు, మధ్యలో దేవుణ్ణి పెట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క అధికారము క్రింద ఏ భార్యాభర్తలు అయితే ఉంటారో, ఎవరైతే భార్యాభర్తల మధ్యలో దేవుణ్ణి పట్టుకుంటారో కాస్త క్రమశిక్షణగా ఉంటారు. వాళ్ళకి అర్థమైపోతుంది అప్పుడే, ఇది నీ తప్పు కాదు, నా తప్పు కాదు, వాడు అపవాది చేసిన తప్పు, కాబట్టి ఇలా మాట్లాడుకని చాలా చక్కగా సర్ది చెప్పుకొని సిట్రైట్ అయిపోవాల్సినటువంటి పరిస్థితిలోనికి రావాలి. ప్రేమను దోమ బిడ్డలారా జ్ఞాపకం చేసుకోవాలి. నేను గెలవాలి, నేను గెలవాలి, నేను చెప్పింది వినాలి, నేను చెప్పిందనే వినాలనేటువంటి తత్వములో నుండి స్త్రీలు బయటకు రావాలా, పురుషులు బయటకు రావాలా. వారిద్దరు కూడా దేవునికి లోబడి ఉంటే ఈ సమస్యలు ఏవి కూడా రావు. హల్లెలూయా. ఎలా ఉండాలయ్యా అనంటే, ఇదిగో దేవుడు సంఘమును ఏ రీతిగా ప్రేమించాడో పురుషుడు కూడా తన భార్యను ప్రేమించాలి. అదేవిధంగా మరి సంఘము దేవునికి ఏ రీతిగా లోబడుతుందో స్త్రీ కూడా తన భర్తకు లోబడాలి. అందుకని పెళ్ళి రోజున చెప్పేటటువంటి ఒకే ఒక అద్భుతమైన సీక్రెట్ ఇదే చెప్పేస్తూ ఉంటాం. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఈ క్రమాన్ని కలిగి ఉంటే ఇదిగో మరలా శాప తాపాలలోనికి వెళ్ళే దుస్థితి నేటి కుటుంబాల్లో ఉండదు. ఇది లేకనే కదా. మీరు ఆలోచన చేయండి ఒకసారి. ఇక్కడ ఆలోచన చేయకపోయినా ఇంటికి వెళ్ళి, మేము ఇన్ని రోజుల నుండి పోట్లాడుకుంటున్నాం కదా, అసలు ఈ పోట్లాట ఎందుకు వచ్చింది, ఎక్కడ ప్రారంభమైంది, దానికి మూల కారణం ఏంటి అనంటే ఈ రెండే రెండు. అగో ఆయన నా మాట వినలేదు, ఇదిగో ఈమె నా మాట. ఈ రెండు విషయాల దగ్గరనే భార్యాభర్తల మధ్యలో వైరము. మనం 3 వైరాలు నేర్చుకున్నాం కదా. స్త్రీకిని నీకును, స్త్రీ సంతానముకు నీకును, అతను నిన్ను కొట్టును, నీవు తన మడమ మీద, నీవు అతని తల మీద కొట్టుతువు. ఆ రీతిగా 3 వైరాల గురించి నేర్చుకున్నాం కదా. ఇది 4వ వైరం, భార్యాభర్తల మధ్య ఈ యుద్ధం, ఫైటింగ్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఎనీ టైం. వీళ్ళు ఎలా ఏలుబడి చేస్తారంటే అధికారం. ఒకసారి నైస్గా పిలుస్తారు. చూడండి, పెళ్ళైన జంటలు 6 నెలల వరకు కొంచెం కలిసిమెలిసి, సిల్క గోరింకలు అంటారు కానీ సిల్క గోరింకలు కాదు, అసలు సిల్క గోరింక కలిసే ఉండదు తెలుసా. కొంతమంది దీవించేటప్పుడు అంటారు సిల్క గోరింకలు చల్లగా ఉండుర్రవ్వా. సిల్క గోరింకలు అసలు కలిసే ఉండవు. రామశిల్కల్లాగా ఎప్పుడు కలిసి పెలిసి ఉంటారు వీళ్ళు. సంవత్సరం అయినాక చూడు, వీడు చెప్పింది తినకపోతే ఇక అంతే, సచ్చింది గొర్రె. కొంచెం వెసులుబాటు ఉన్నోళ్ళు, అమ్మగారింటికి దారి ఉన్నవాళ్ళు వెళ్తారు. ఇక ఆమె మీద ఎక్కువ ప్రేమ ఉంటే వీడు అత్తారింటికి దారి ఏదని బ్యాగ్ వేసుకొని వీడు వెళ్తాడు. అలా ఏదో ఒక రీతిగా కాపురాలు చక్కబెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కూల్చుకున్న వాళ్ళు ఉన్నారు. జాగ్రత్తగా వినండి. మరి ఇది రీతిగా కలిసిపోతూ ఉంటే, ఇలాగే గొడవ పడుతూ ఉంటే ఎలాగూ? మరి దీనికి పరిష్కారం లేదా అని మనము ఆలోచన చేసినట్లయితే, ప్రేమణ దోమ బిడ్డలారా, ఈ రోజున సమస్యలు ఇంకా ఎక్కువ ఎందుకు పెరుగుతున్నాయంటే, పురుషులు ఎలా మారిపోయారంటే క్రూరంగా మారిపోయారు. అందరూ కాదు, కొంతమంది. ఇదిగో వీళ్ళ చేష్టలను బట్టి. కారణం ఎవరు అని అంటే పురుషులు 100కి 100 చెప్తారు, ఆమెనే, నా భార్యనే. 100కి 90% పురుషులు చెప్తారు, ఆమె చేయడం బట్టే నేను ఇట్లా మారిన. ఇది ఎక్కడి నుండి వచ్చింది, ఈమెకి ఎట్లా వచ్చింది స్వభావం అంటే ఇది ఇక్కడి నుండి వచ్చింది. ఆ స్వభావం మారడం లేదు. అందుకని జ్ఞాపకం చేసుకోవాలా. మరి దీనికి పరిష్కారం ప్రారంభించింది ఎవరు? అవ్వని. దీనికి పరిష్కారము కూడా అవ్వ దగ్గరనే దొరుకుతుంది. ఈ రోజున చాలా మంది క్రూరత్వంతో కుటుంబాలను వెళ్తూ ఉన్నారు. భార్యను భయంకరంగా హింసిస్తూ ఉన్నారు, పిల్లల్ని భయంకరంగా హింసిస్తూ ఉన్నారు,
కుటుంబాలను పట్టించుకోవట్లేదు. ఒక మూర్ఖపు స్వభావం కలిగి ఎంతోమంది యజమానులు మరి కుటుంబాలను ఏలుతా ఉన్నారు. అందుకని ఈ రోజున వారి హృదయాలు కడగబడాలి, క్రీస్తు ప్రేమ వారిలో వెలగాలి, క్రీస్తు ఆత్మచేత వారు నింపబడాలి. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారి హృదయాలు కడగబడాలి, క్రీస్తు ప్రేమ చేత వాళ్ళు నింపబడాలి, వెలిగించబడాలి, వాళ్ళలో మార్పు రావాలి. ఈ గొడవ లాగాలంటే ఏం కావాలా? పురుషుల్లో మార్పు రావాలి. ఏ పురుషుల్లో? అందరి పురుషుల్లో కాదు. ఎవరైతే కాస్త కుటుంబాలను కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారో, దయా దాక్షిణ్యములు లేకుండా ఎప్పుడు గొడవ పడేటటువంటి తత్వాలతో ఆ వైఖరితో వ్యవహరిస్తున్నారో వారిలో మార్పు వస్తే కొంచెం వరకైనా ఈ సమస్యలకు పరిష్కారము దొరుకుతుంది. మరి అలా చేయాలనంటే ఓ మాట చదవండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. ఫాస్ట్గా సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి. స్త్రీల గురించి వ్రాయబడిన వాక్య భాగం ఇది. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? తన ఇంటిని కట్టుకుంటుంది. కుటుంబస్తులు ఎలాగున్నా సరే ఒక కుటుంబానికి మరి స్తంభముగా, మూల స్తంభముగా స్త్రీయే ఉంటుంది. కుటుంబానికి వెన్నుముకగా స్త్రీలే ఉంటారు గనుక స్త్రీలు మరి ఎలాంటి వారినైనా మార్చగలిగేటటువంటి శక్తిని కూడా దేవుడు స్త్రీలకే ఇచ్చాడు. అందుకని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ స్త్రీలు ఏం చేయాలంటే తమ భర్తల్లో మార్పు కలిగించే విధంగా వారు వ్యవహరించాలి. ఎందుకంటే ఇల్లు కట్టుకోవాలి. చాలామంది ఇల్లు కూల్చుకుంటా ఉంటారు, కుటుంబాలను కూల్చుకుంటా ఉంటారు, వారి జీవితాలను నాశనమునకు నడిపించుకుంటా ఉంటారు. అయితే జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయము ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? జ్ఞానముతో వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళైనా వాళ్ళతో వ్యవహరించే విధానమును బట్టి జ్ఞానముగా, ఆలోచన పూర్వకముగా, జ్ఞానముగా ప్రవర్తించి వారిని మార్చుకుంటుంది, ఇల్లు కట్టుకుంటుంది. జ్ఞానము లేని మూర్ఖురాలైనటువంటి స్త్రీ ఉన్న ఇంటిని, కట్టుకోవలసిన ఇంటిని రోజున చాలా మంది కూల్చివేసుకుంటా ఉన్నారు. కట్టుకోవలసిన కుటుంబాలను కూల్చివేసుకుంటా ఉన్నారు. కుటుంబం మారాలంటే, భర్త మారాలంటే ముందు స్త్రీలలో నుండే మార్పు రావాలి. ఇక్కడ నుండి మార్పు వస్తే వాళ్ళు ఎంతటి వారైనా మార్చే శక్తి స్త్రీలకే ఉన్నది. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు ఫాస్ట్గా చదవండి. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. హల్లెలూయా. ఇప్పుడు మార్పు ఎవరికి కావాలి? స్త్రీలకు కావాలి. ఈ శాపము నుండి మీకు మీరుగా విముక్తి పొందాలి అనంటే మార్పు నీలో మొదలు కావాలి. నీవు నీ భర్తకు మాదిరికరముగా ఉండాలి. నీ పిల్లలకు నువ్వు మాదిరికరముగా ఉండాలి. ఎలా ఉండాలి? నీ పరిశుద్ధ ప్రవర్తనను చూసి వాక్యం అవసరం లేదు ఇక వాళ్ళకు. ఏంటి? వాక్యం అక్కర్లేదు ఇక. రండయ్య వాక్యం చెప్పుదాం. వాక్యం వినకుండానే వాక్యం వింటున్నటువంటి నీ వాక్యం చేత నువ్వు పరిశుద్ధపరచబడి పరిశుద్ధమైన ప్రవర్తన చేత నీ భర్తను నువ్వు మార్చుకోనే అవకాశమును దేవుడిచ్చాడు. హల్లెలూయా. వాక్యం అవసరం లేదు ఇక వాళ్ళకు. నీ ప్రవర్తన చూస్తే, నీ ప్రార్థన జీవితం చూస్తే, నీ మాట తీరు చూస్తే, నీ విధానము చూస్తే నేను కూడా ఇలా చెయ్యాలి, నేను కూడా ఇలా బ్రతకాలి, నేను కూడా ఇలా ఉండాలి అనేటటువంటి భావన మీ భర్తలకు కలిగించే విధంగా బ్రతకాలి.
మీ పిల్లలకు ఆ రీతిగా మీరు నేర్పించాలి. అందుకని ప్రేమన దోంబిల్లారా, ఈ రీతిగా మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే స్త్రీలందరూ కూడా ఈ శాపాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ 2 శాపాలు అనుభవిస్తున్నారా లేదా? 2, ఈ కుటుంబంలో గొడవలున్నాయి. వారు వ్యక్తిగతంగా 2 విధాలుగా శపించారు చూడు దేవుడు కూడా. ఒకటి, వారి శారీరకంగా వారి శరీరంలో వేదనను అనుభవించినట్లుగా చేశాడు. రెండవదిగా కుటుంబంలో ఒక వైరము కలిగజేశాడు. అంటే ఎప్పుడు కూడా భార్యాభర్తల మధ్యలో ఎప్పుడు పీకలాటలే, ఎప్పుడు పోట్లాటలే. మరి దీంట్లో విజయం ఎవరిది అంటే నీది ఉండొద్దు, నీ భర్తది ఉండొద్దు. మీరిద్దరు కలిసి దేవునికి లోబడాలి. ఆ రీతిగా మీరు ఈ రోజున ఒక తీర్మానంతో వెళ్ళండి. నేటి నుంచి మేము గొడవ పడమండి, మేము సాతానికి అవకాశం ఇవ్వమండి, మేము ప్రేమ కలిగి జీవిస్తాం. ఈ రోజు నుండి ఏదైనా గొడవ వచ్చిందంటే ఆ గొడవకు కారణం ఏంటో మీరు వెదకాల. ఏంటి, ఎందుకొరకు వచ్చింది గొడవ, ఈ మాట ఎందుకొరకు నన్ను అన్నాడు, ఈ మాట నన్ను ఎందుకొరకు అన్నదని ఆ మూలాన్ని పట్టుకుంటే దాంట్లో ఏ కారణం ఉండదు, కానీ పెద్ద సమస్యగా సృష్టించబడుతుంది. అయితే జ్ఞాపకం చేసుకోవాలా, ఎక్కువగా గొడవ పడుతున్నప్పుడు మీకు అర్థం కావాలి ఏంటంటే ఇది సాతానుగాడు మా కుటుంబంలో కూడా పని చేస్తున్నాడు అని గుర్తించి వెంటనే ఏం చేయాలా? ఇద్దరు కలిసి మోకరించి ప్రార్థన చేయండి. అందుకే మీ కుటుంబ ప్రార్థనలు పెట్టేది ఎందుకు అని అంటే, మీరు వ్యక్తిగతంగా ఎందుకు ప్రార్థన చేసుకోవాలి అంటున్నామంటే, ఇద్దరు కలిసి ఏ భార్య భర్త ఇద్దరు కలిసి దేవుని సన్నిధికి వస్తారో, దేవుని సన్నిధిలో ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేస్తారో వారి కుటుంబాల్లో సమస్యలు ఉండవు. వస్తాయి, లోకంలో ఉన్నప్పుడు అన్నీ వస్తాయి, కానీ వాటిని వారిది వారే పరిష్కరించుకొని మరలా ప్రభు కొరకు నిలబడగలుగుతారు, వారి కుటుంబాలను కట్టుకోగలుగుతారు. ఈరోజు నా స్థితి భార్యాభర్తల మధ్యలో లేదు అనంటే మధ్యలో సాతానుగాడు దూరుతాడు. మనం ఏం చేస్తామంటే, ఇదిగో మా ఇద్దరిది ఏం తప్పులేదండి, మా అత్తనే దూరింది, మా మామనే దూరిండు అని, లేకపోతే ఇంకొకరిని పెడతాం. ఎవరు వచ్చినా మీరిద్దరు సరిగ్గా ఉంటే ఎవరేం చేయగలుగుతారు? మీరిద్దరు గట్టిగా ఉంటే మూడో వ్యక్తికి అవకాశం ఎందుకు దొరుకుతుంది? అందుకని దేవునికి లోబడండి. దేవునికి లోబడి పరిశుద్ధంగా బ్రతికితే ఆ శాపము నుండి పరిపూర్ణమైన విముక్తి దేవుడు మీకు అనుగ్రహించి తన రాజ్యములో, ఆ శాపము లేని పాపము లేని రాజ్యంలో మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసి అక్కడ తీసుకెళ్తాడు. అక్కడ సంతోషంగా మరలా ఆ ఏదేను అనుభవాన్ని మనకు అనుగ్రహిస్తాడు.